హైదరాబాద్ మీర్ చౌక్ లో ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10 ఫైర్ ఇంజిన్లతో తీసుకొచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు సిబ్బంది. అయితే ఆ మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేనట్టుగా తెలుస్తోంది. గుల్జార్ హౌస్ దగ్గర ఒక బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకున్న వారిని ఫస్ట్ కాపాడారు ఫైర్ ఫైటర్స్. ప్రమాదంలో 4 కుటుంబాలు చిక్కుకున్నట్టుగా తెలిసింది. 3 చిన్నారులతో పాటు మొత్తం 14 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అందులో కొంతమంది గాయాల పాలయ్యారు. భవనంలో 30 మంది ఉన్నారంటున్నారు స్థానికులు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో 10 ఫైర్ ఇంజన్ల సాయంతో వచ్చి మంటల్ని అదుపు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ ఇది కొద్దిసేపు క్రితం జరిగింది. మంటలు ఎక్కువగా ఉన్నప్పుడు 10 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిస్తుంది సిబ్బంది. ఇంకా చార్మినార్కి ఇది అతి సమీపంలో ఉండడంతో, చార్మినార్కి వెళ్ళే దారి కావడంతో, ఇవాళ సండే కాబట్టి మళ్ళీ జనాలు అటువైపు వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఎవరికి ఎలాంటి ఆపద కలగకుండా ముందు ఆ చార్మినార్కి వెళ్ళే ఆ రహదారుల్ని మూసేశారు. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ఇక్కడ మనం చూస్తున్నాం ఫైర్ ఫైటర్స్తో పాటు స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనడం చూస్తున్నాం. ఒక యువకుడు ఆ బంగ్లా మీదకి ఎక్కి లోపలున్న వారిని బయటకు తీసుకొస్తున్న దృశ్యం చెప్తున్నాం. ఇంకా ఆమె మనకు చెప్తోంది అసలు ఏం జరిగిందో తెలియదు, తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి, చూసేలోగానే మొత్తం బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి, అందరూ క్షేమంగా ఉంటే అది చాలు, కానీ కారణం ఏది తెలియదని ఆ మహిళ టీవీ నైన్తో మాట్లాడారు. హైదరాబాద్ మీర్ చౌక్ లో మనం చూస్తున్నాం. ఇది గుల్జార్ హౌస్ దగ్గర ఒక బిల్డింగ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకేదైనా కారణమా తెలుసుకునే పనిలో ఉన్నారు. కానీ ప్రధానంగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి, వ్యాపించాయి. ఈ క్రమంలో అందులో 4 కుటుంబాల దాకా చిక్కుకున్నట్టుగా సమాచారం అందుకున్నారు ఫైర్ ఫైటర్స్. వెంటనే 10 ఫైర్ ఇంజన్ల సాయంతో వచ్చి మంటల్ని ఆ గోడలకు రంధ్రాలు చేసి మంటల్ని ఆర్పడం స్టార్ట్ చేశారు. ఇందులో 3 చిన్నారులు సహా 14 మందిని రక్షించి హాస్పిటల్కి తరలించారు. ఎందుకంటే వారిలో కొంతమందికి గాయాలయ్యాయి కాబట్టి. అధిక మా ప్రతినిధి నూర్ ఉన్నారు ఘటనా స్థలం నుంచి సమాచారం అందించడానికి లైవ్లో. నూర్, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా పరిస్థితి? పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా? అండ్ ఎవరైతే హాస్పిటల్కు తరలించబడ్డారో వారందరూ క్షేమంగానే ఉన్నారా? ఈరోజు మార్నింగ్ 6:30 గంటల నుంచి చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు విజయవంతమైందని చెప్పుకోవచ్చు. లోపల ఇరుక్కున్న ప్రతి ఒక్కరిని అధికారులు బయటకు తీశారు. సుమారు 16 మందిని ఇప్పటివరకు అధికారికంగా అధికారులు హాస్పిటల్ తరలించిన పరిస్థితి. అందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. సంఘటన స్థలంలో డీసీపీతో పాటు అధికారులు అందరూ చేరుకున్నారు. ఇప్పటికీ లోపల ఇరుక్కున్న ప్రతి ఒక్కరిని సున్నితంగా పరిశీలించిన తర్వాత 16 మందిని రెస్క్యూ చేశాము అనేసి అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని కూడా అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. లోపల అంటే చిన్న చిన్న రూములు ఉన్నాయి, ఒక పెద్ద హాల్ లాగా ఉంది. ఆ హాల్లోని ప్రమాదం జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు కాబట్టి అందరినీ సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. కానీ చాలామంది అయితే తీవ్రమైన గాయాల పాలై హాస్పిటల్ తరలించిన పరిస్థితి. 16 మందిని అయితే రెస్క్యూ ఆపరేషన్ చేశాం. ఏకంగా లోపల చాలా సిచ్యువేషన్ చాలా వెరీ బ్యాడ్గా ఉంది. లోపల ఏకంగా గోడల్ని హోల్ చేసి లోపల తీసే ప్రయత్నం చేశారు. ఎక్కడ డోర్లు కూడా పూర్తిగా బ్లాక్ అయ్యాయి. మంటలతో పాటు పొగలు కూడా దట్టమైన పొగలు లోపల అలుముకుంటుందో ఒక్కసారిగా అధికారులకు చాలా రెస్క్యూ ఆపరేషన్ చాలా పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. ఒక పక్క లోపల ఇంకెవరన్నా ఉన్నారా అనేది కూడా అధికారులు అయితే లోపల విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని బయటకు వచ్చారు. ఈ బిల్డింగ్ కూడా అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఏకంగా ఇప్పుడు అధికారులు ఇక్కడి నుంచి అందరినీ తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క చార్మినార్ నుంచి పత్తర్గట్టి దాకా పూర్తిగా ఏకంగా అంబులెన్స్ క్యూ కట్టిన పరిస్థితి. లోపల ఒక్కొక్కరు బయటకు రాగానే ఇక్కడి నుంచి అంబులెన్స్లో ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ఉస్మానియా తరలించిన పరిస్థితి. మరోవైపు 10 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఇప్పుడు కూడా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు కూడా మంటలు మాత్రం ఇప్పటికి పూర్తిగా అదుపులో రాలేదు. దట్టమైన పొగలు లోపల ఉన్నాయి. ఏకంగా గోడల్ని హోల్ చేసిన తర్వాతే లోపల రెస్క్యూ ఆపరేషన్ చేసిన పరిస్థితి. రైట్ నూర్, అది ఇప్పుడు
ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా భవనంలో చిక్కుకున్న పూర్తి 16 మందిని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అయితే వారిలో కొంతమంది గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ ఎలాంటి ప్రాణ నష్టమో జరగలేదు. ఇక కారణాలేంటో ప్రస్తుతం అక్కడ అన్వేషిస్తున్నారు. పూర్తిగా ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయి. పరిస్థితి అక్కడ ప్రశాంతంగా ఉంది. అయితే కొద్దిసేపు క్రితం అసలు భవనంలో ఎక్కడ ఈ ప్రమాదం జరిగింది, ఆ తర్వాత భవనంలో ఎలా ఉంది పరిస్థితి, దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, ప్రమాదం జరిగిన బిల్డింగ్ పై భాగంలో నుంచి నేను దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదం ఎంత వేగంగా విస్తరించిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గంటల తరబడి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ మంటలు ఏమాత్రము అదుపులో రావట్లేదు. ఒక పక్క ఫైర్ అధికారులు, లోకల్ పోలీసులు కూడా స్పాట్కి చేరుకున్నారు. చాలా చిన్న ఇరుకైన రూములు ఉన్నాయి కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వ్యక్తి లోపల వెళ్ళి ఉండే విధంగా ఈ రూములు తయారు చేశారు కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతంత ఇబ్బంది అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఫైర్ అధికారులు పూర్తిగా ఈ మంటల్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బిల్డింగ్లో ఉన్న ప్రధాన గోడలను కూడా హోల్ చేసి లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేసిన పరిస్థితి. లోపల ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారనేది కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నారు. ఒక పక్క గడ్డపారు కూడా లోపల తీసుకొని డిఆర్ఎఫ్ అధికారులు లోపలికి వెళ్ళి ఆ గోడలు పగలగొట్టి లోపల ఉన్న వ్యక్తుల్ని రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇరుకైన రూములు ఉన్నాయి కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ అంత ఆషామాషిగా లేదు. ప్రస్తుతం అయితే 16 మందిని గాయపడిన వ్యక్తులకి హాస్పిటల్ తరలించారు. ఇంకా లోపల నుంచి ఆతందాలు చేస్తున్నారు. చాలామంది కేకలు పెడుతున్నారు, మమ్మల్ని కాపాడండి అంటూ. వాళ్ళని కాపాడే కోసం ఈ ప్రధాన గోడలని హోల్డ్ చేసి లోపల ఉన్న వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, మరోవైపు ఏదైనా కోణాలు ఉన్నాయనే యాంగిల్ కూడా ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు విచారిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్. अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत करे, अल्लाह